ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజును అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన కల్పించడానికి, అలాగే ఈ వ్యాధితో బాధపడుతున్న వారు వారి సంరక్షకులకు మద్దతుగా నిలబడడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ అల్జీమర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఈ వ్యాధి యొక్క స్వభావం ఏంటి, లక్షణాలు, అలాగే ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి అనే విషయంపై మనకు అవగాహన కల్పించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పి పవన్ కుమార్ గారు. వీరు ప్రముఖ న్యూరాలజిస్ట్. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు అల్జీమర్స్ అంటే ఏంటి? అల్జీమర్స్కి మతిమరుపుకు ఒకే విధమైన సంబంధం ఉందా? ఈ రెండు వేరు వేరా? మొదటగా అల్జీమర్స్ డేని మనము సెప్టెంబర్ 21వ రోజు కంపల్సరిగా ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటామండి. మా న్యూరలాజికల్ సొసైటీ అండ్ సైకాట్రీ సొసైటీలో బాగా జరుపుకుంటాం. ఎందుకనగా ఈ మధ్యకాలంలో చూస్తుంటే ప్రపంచం మొత్తంలో, భారతదేశం అనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా ఈ అల్జీమర్స్ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు రోజుకింత పెరుగుతున్నారు. ఈ అల్జీమర్స్ వ్యాధి అంటే మనము మతిమరుపు ఉండడం అనుకుంటాం, కానీ కేవలం మతిమరుపు ఒక్కటే కాదండి. చాలా తీవ్రమైన జబ్బు ఇది అయినప్పుడు వాళ్ళ పేరు కూడా మర్చిపోయేంత స్వభావం ఈ వ్యాధికి ఉన్నది. అంతేకాకుండా ప్రతిరోజు మనం మన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటాం, వాళ్ళ ముఖాలను కూడా మర్చిపోయేంత తీవ్ర స్థాయి కూడా ఈ జబ్బులో రావచ్చు. ఇదే కాకుండా మనం రోజువారీ పనులు ఏవైతే మనం స్నానం చేయడం, తినడము, బట్టలు వేసుకోవడము ఇవన్నీ చేస్తామో అవి కూడా మర్చిపోయేంత ప్రభావం ఈ జబ్బులో కనిపిస్తుంది. అయితే ఈ జబ్బు ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉంది. సో ఈ జబ్బుని మనము నివారించడం కొరకు పేషెంట్స్ని బర్డెన్ కాకుండా తగ్గించుకొని ఎలా నివారించుకోవాలి అని చర్చించుకోవడం కోసము, ఇది అవగాహన ప్రజలందరికీ కలగాలని చెప్పేసి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 నాడు మనము అల్జీమర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఈ అల్జీమర్స్ జబ్బులో మనకు ఏజ్ వల్ల మెదడులో ఉండే కణాలు అనేవి చనిపోతూ ఉంటాయి. అది నార్మల్ ఏజింగ్ ప్రాసెస్. ఎప్పుడైతే నార్మల్ ఏజింగ్ ప్రాసెస్లో చనిపోయే మెదడు కణాల సంఖ్య పెరుగుతూ ఉందో అప్పుడు మెదడు సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా తగ్గిపోవడం వల్ల మనకు కొంతమందిలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ అల్జీమర్స్ వ్యాధిలో ఎక్కువ శాతం మతిమరుపుతో మొదలవుతుంది కాబట్టి మనము మతిమరుపు, సాధారణ మతిమరుపు మరియు అల్జీమర్స్ వ్యాధి వల్ల వచ్చే మతిమరుపు రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం ఒక చిన్న వస్తువుని మనం మర్చిపోయినంత మాత్రాన అది అల్జీమర్స్ వ్యాధి కాదు. ఎన్నోసార్లు మనము ఒక కీ ఎక్కడన్నా పెట్టేసి, ఒక షెల్ఫ్లో పెట్టేసో లేకపోతే ఎక్కడన్నా పెట్టేసో మర్చిపోతుంటాం. అన్నంత మాత్రాన అది అల్జీమర్స్ వ్యాధి కాదు, అది నార్మల్ మతిమరుపు. ఇప్పుడు మనం చాలా ఒత్తిడిలో ఉంటాం, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. అలా కాకుండా ప్రతిరోజు తరచుగా మనం మర్చిపోతున్నట్టయితే అది మనకు ఒక అలర్ట్ సిమ్టమ్. అప్పుడు మనం ఖచ్చితంగా ఈ అల్జీమర్స్ అనే వ్యాధి ఉందా లేదా అనేది డాక్టర్ని సంప్రదించి మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఈ అల్జీమర్స్ అనేది వచ్చినప్పుడు స్టార్టింగ్ అంటే వ్యాధి తీవ్రం అవ్వకముందే గుర్తించడానికి ప్రారంభంలో ఏమైనా లక్షణాలు కనపడతాయా? ఎటువంటి లక్షణాలు కనపడినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి? మొదటిగా మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ అల్జీమర్స్ వ్యాధిలో ముఖ్య లక్షణం మతిమరుపు. ఈ మతిమరుపులో ఇప్పుడు మనము కొద్ది నిమిషాల ముందు చేసిన పనిని లేదా కొద్ది నిమిషాల ముందు మనం ఏదైనా ఒక వస్తువును ఒక చోట ఉంచి మర్చిపోతూ ఉన్నాం. అలా ఒక రోజు ఒక 10 సార్ల పైన మర్చిపోతున్నాం. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నాం. అప్పుడు మనకు ఇది అలర్ట్ సిమ్టమ్. రెండోది, మనకు రోజు మన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటాం, వారి పేరు కూడా మర్చిపోతున్నాం. ఇది కూడా అలర్ట్ సిమ్టమ్. ఇలాంటి అలర్ట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా మనము డాక్టర్ గారిని కలిసి ఈ అల్జీమర్స్ వ్యాధి ఉందా లేదా అని మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకు రోజువారీగా మనము పేర్లు గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక బస్సులో వెళ్తుంటాం, ఆ బస్ నెంబర్ మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది, ఎందుకంటే ప్రతిరోజు అదే బస్సులో వెళ్తుంటాం. పొరపాటున ఆ బస్ నెంబర్ మనం మర్చిపోయాం.
మర్చిపోయిన తర్వాత ఎంత ప్రయత్నించినా కూడా ఆ బస్ నెంబర్ని మనకు గుర్తొస్తలేదు. ఇది అలర్ట్ సిమ్టమే. లేదు, మనం ఒక దారిలో ఒక వర్కింగ్ ప్లేస్కి వెళ్తూ ఉంటాం, ఆ దారిని మనం మర్చిపోయాం, అది అలర్ట్ సిమ్టమే. కానీ కేవలం ఒక్కసారి మర్చిపోయినంత మాత్రాన అల్జీమర్స్ అయితే కాదు. ఇలా తరచుగా ప్రతిరోజు అలా మర్చిపోతూ ఉన్నట్టయితే మనం ఖచ్చితంగా ఈ అల్జీమర్స్ గురించి స్క్రీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం పొద్దున లంచ్ కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ కానీ తినేసి ఉంటాం, అది మనం కంప్లీట్గా మర్చిపోయాం. ఒకవేళ ఎంత గుర్తు తెచ్చుకోవాలన్నా కూడా గుర్తు వస్తలేదు. ఒక్కసారి మర్చిపోయామంటే అదేం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒత్తిడిలో కూడా మనం సహజంగా మర్చిపోతూ ఉంటాం. అలా కాకుండా ప్రతిరోజు నేను మర్చిపోతున్నా, నాకేం తెలుస్తలేదు, లేదు కీస్ నేను ప్రతిరోజు ఒకే దగ్గర పెడుతున్నా కానీ ఇంకో చోట వెతుకుతున్నాను, లేదు పూర్తిగా నేను షూస్ వేసుకోవడం మర్చిపోతున్నాను, అలాగే చెప్పులు లేకుండా కానీ షూస్ లేకుండా కానీ వచ్చేస్తున్నాను, ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం మనం తప్పనిసరిగా ఈ అల్జీమర్స్ వ్యాధి ఏమైనా ఉందా అనేది మనం తెలుసుకోబడుతుంది. డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నారు ఈ అల్జీమర్స్ అనేది వయసు రీత్యా మెదడులో న్యూరాన్లు దెబ్బతినడం వల్ల అని. అంటే పర్టికులర్ వయసు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఎవరికైనా అల్జీమర్స్ రావచ్చా? అయితే కామన్గా ఈ అల్జీమర్స్ వ్యాధి అనేది నేను అన్నట్టుగా ఇందాక వయసుతో మనకు బ్రెయిన్లో డ్యామేజ్ వల్ల మనకు వస్తున్న ప్రాబ్లం. అంటే యూజువల్గా 60 నుంచి 65 ఏజ్ పైన, 60 నుంచి 65 వయసు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి చాలా కామన్గా వస్తుంటుంది. అయితే ఒక 5% శాతం మాత్రం చిన్న వయసులో కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు మెదడుకి తీవ్రమైన రక్తస్రావం జరిగి దెబ్బ తగలడము, లేదంటే మేజర్ యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి ఒక 5 నుంచి 10% చిన్న ఏజ్ వారికైనా కూడా ఈ అల్జీమర్స్ మొదలయ్యే ఛాన్స్ ఉన్నది. కొంతమందికి జన్యుపరంగా కూడా వంశపారంపర్యంగా కూడా మనకు ఉన్నదంటే, పెద్దవారికి ఉన్నదంటే వారి నెక్స్ట్ తరాల వారికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇదే కాకుండా మనకు ప్రోటీన్ లోపం, చిన్నప్పటి నుంచి సరిగా ప్రోటీన్స్ తీసుకోకపోయినా, లేదు ఎక్కువ జంక్ ఫుడ్స్ అలవాటు ఉన్నా కూడా వారికి కూడా వచ్చే సూచనలు ఉన్నాయి చిన్న వయసులో. కానీ అది చాలా తక్కువ శాతం, ఒక 5 నుంచి 10% 40 ఏళ్ళ లోపు వాళ్ళకు కూడా వచ్చే సూచనలు ఉన్నాయండి. అంటే వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంది, అలాగే మన లైఫ్ స్టైల్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అండి, మన లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కేవలం అల్జీమర్స్ డిసీజ్ ఒక్కదానికే కాదు, చాలా వాటికి కూడా మన హెల్త్ ముఖ్యం. అంటే ఖచ్చితంగా మన ఆహార అలవాట్ల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఆహార అలవాట్లు ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ చూసినా చిన్నప్పటి నుంచి కూడా మనం జంక్ ఫుడ్స్ తినడంకి అలవాటు పడిపోయాం, చిరుతిండ్లు అంటాం. ఎక్కడ చూసినా బయట చూస్తే పిజ్జా, బర్గర్లని, పఫ్లని, అవని ఇవని అన్నీ తింటున్నాం. అది కాకుండా యువతలో చూస్తే ఆల్కహాల్, ధూమపానం, మద్యపానం అనేది చాలా పెరిగిపోయింది. ఈ ధూమపానం, మద్యపానం కూడా మనకు అల్జీమర్స్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి జంక్ ఫుడ్స్ అనేవి బాగా తగ్గియాలి. తర్వాత ఇంట్లో మనం చేసుకునే ఫుడ్స్ని తీసుకోవడం చాలా మంచిది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఫలాలు ఇవి ఎక్కువగా తీసుకోవాలి. మొలకెత్తిన గింజలు కానీ, శనగలు కానీ, ఇలాంటివి ప్రోటీన్స్ ఎక్కువ ఉండేవి మనం ఫుడ్ తీసుకుంటే మనకు చాలా బెటర్ ఉంటుందండి. ఈ ఆహార అలవాట్లు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవడం వల్ల మనకి ఈ ప్రోటీన్స్లో ఆక్సిడెంట్స్ అని ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనల్ని, మెదడుని కాపాడుతాయి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్లనే మనకు మెదడులో ఉండే కణాలు అనేవి దెబ్బతింటుంటాయి. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. అది మనము ప్రతిరోజు ట్యాబ్లెట్ రూపంలో తీసుకునే దానికంటే కూడా ఈ మనం రొటీన్గా డైలీ మన ఇంట్లో ఉండే ఫుడ్స్ తీసుకోవడమే మంచిది. అందులో ఈ ఆకుకూరలు, కూరగాయలు అనేవి చాలా ఇంపార్టెంట్. నూనె వస్తువులు బాగా తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, ఒక్కసారి ఈ అల్జీమర్స్ వ్యాధి వచ్చిందంటే ఆ పేషెంట్కి, ఆ వ్యక్తికి ఈ లక్షణాలు తెలుస్తాయా? ఒకవేళ తెలిస్తే అటువంటి టైంలో అతని మూడ్ ఎలా ఉంటుంది, అతన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనకు డైలీ మన ఇంట్లో చూసే మన కుటుంబ సభ్యుల పేర్లే మనం మర్చిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు ఆయన మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ఎటు చూసినా ఆయనకి ఎవరో ఉన్నారు అని అనిపిస్తుంది, కానీ వాళ్ళు మన వాళ్ళ కాదా అనే గందరగోళమైన పరిస్థితి మెదడులో నెలకొని ఉంటుంది. సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు గట్టిగా కేకలేయడం, అరవడము ఇలాంటివి చేస్తుంటారు. ఆ టైంలో మనము అరే ఏంది ఈయన పిచ్చోన్లాగా అయిపోయిందా అనే పరిస్థితి కూడా మన కుటుంబ సభ్యుల్లో ఏర్పడుతుంది. కానీ తినకి ఆయన మర్చిపోతున్నాడనే విషయము ప్రారంభ దశలో ఏర్పడదండి.
అది పక్కన ఉండే కుటుంబ సభ్యులు వాళ్ళతో పాటు నివసించే వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకే మొదటగా గుర్తించగలుగుతారు. మన వరకు మనకు అల్జీమర్స్ వచ్చి మనకు తెలుసుకునేసరికి అది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్తుంది. సో ఇందులో ప్రధాన పాత్ర కుటుంబ సభ్యులు అనేది చాలా ప్రధాన పాత్ర ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది. పేషెంట్ కంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల పాత్రనే ఇందులో ఎక్కువగా ఉందండి. అయితే డాక్టర్ గారు ఇంకొక సందేహం ఏంటంటే, మామూలుగా మీరు ఇందాక బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల కూడా కొన్నిసార్లు జరుగుతుంటాయి. అంటే కొన్ని యాక్సిడెంట్లో చాలామంది మనం వింటుంటాం గతం మర్చిపోయారనో లేదా డిమెన్షియా ఇటువంటివి చెప్పినప్పుడు వాళ్ళకి అన్నీ మర్చిపోయినా సరే వాళ్ళ రోజువారీ పనులు మర్చిపోరు. అంటే వాళ్ళు జీవిత కాలంలో నేర్చుకున్న విషయాలు, వాళ్ళ యాక్టివిటీస్ మర్చిపోరు. మరి అల్జీమర్స్ వచ్చిన పేషెంట్స్ కూడా వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ రోజువారీ పనులు కూడా మర్చిపోతారా? లేదు కేవలం కొన్ని విషయాలు మాత్రమే మర్చిపోతారా? ప్రారంభ దశలో వారు కేవలం ఒక చిన్న వస్తువులను మర్చిపోవడము, లేదు అంటే దారి మర్చిపోవడము, లేదు అంటే పొద్దున తిన్నది మధ్యాహ్నానికి గుర్తు తెచ్చుకోలేకపోవడము, ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్సే స్టార్టింగ్లో ఉంటాయండి. తర్వాత ఆ వ్యాధి ముదిరిపోయినప్పుడు మాత్రమే మనకు ఇటువంటి తీవ్రమైన సిమ్టమ్స్ ఉంటాయి. అంటే పేరు మర్చిపోవడము, తర్వాత కుటుంబ సభ్యులను మర్చిపోవడము, తర్వాత నడకలో కూడా వాళ్ళు స్లో అయిపోవడం, తర్వాత కదలికలు సరిగా ఉండకపోవడము, కొంతమందికి ఏంటంటే మాట తడబాటు కూడా జరుగుతుంది. ఇంకొంతమందికి వాళ్ళు డైలీ గ్లాస్ పట్టుకొని ఒక నీళ్లు తాగాలన్నా కూడా ఇబ్బంది వచ్చే సూచనలు ఉంటాయి. అంటే చెయ్యి వణికేది కూడా దానికి సంబంధించిన కొంతమందిలో ఒక 10% నుంచి 30% అల్జీమర్స్ పేషెంట్లో పార్కిన్సన్స్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ చెయ్యి వణుకుడు అనేది ఎక్కువగా పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లోనే చూస్తాము. కానీ ఒక 10 నుంచి 30% అల్జీమర్స్ పేషెంట్లో కూడా ఈ పార్కిన్సన్స్ లక్షణాలు ఉంటాయండి. ఈ చేతులు వణకడము, మాట తొందరపోవడము, వణకడము, తర్వాత గ్లాస్లో నుంచి నీళ్లు మింగాలన్నా కూడా ఇబ్బందికరం కావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతి పేషెంట్లో ఈ చేతు వణుకుడు అనేది రావాలనైతే లేదు. ఈ అల్జీమర్స్ అంటేనే మెయిన్ పార్ట్ జ్ఞాపక శక్తి తగ్గడం, ఆలోచన శక్తి తగ్గడం. ఈ రెండు చాలా కామన్గా చూస్తుంటాం మనం. ఒక్కసారి ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాత పేషెంట్కి మనం మందులు కాకుండా మన వ్యక్తిగతంగా వాళ్ళకి సహాయకులు ఎవరైనా ఉండొచ్చు, పేరెంట్స్ అయితే ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి చేయూతను అందించవచ్చు? ఇందులో ముఖ్యంగా మొదట అల్జీమర్స్ జబ్బుని మనం నిర్ధారించిన తర్వాత 70% వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారమే చాలా ఇంపార్టెంట్. కేవలం 30 నుంచి 40% మాత్రమే మందులు అనేవి మనకు ఇందులో పనిచేస్తాయి. ప్రారంభ దశలో మనం గుర్తించినట్టయితే దాన్ని మనం చాలా వరకు స్టేజెస్ పెరగకుండా తక్కువ స్టేజ్లోనే, అర్లీగా స్టేజ్లోనే మనం ఆపేయచ్చు. తర్వాత ఈ తీవ్ర స్థాయి కాకుండా కూడా ఆపేయచ్చు. అదే ఎప్పుడైతే ఈ తీవ్ర స్థాయికి వెళ్ళిందనుకోండి, వాళ్ళు మనం ఏవైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఉదాహరణకి ఉదయము ఒక ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పామనుకోండి, వాళ్ళు ఆ ఉదయం ట్యాబ్లెట్ వేసుకున్నారా లేదా కూడా చెప్పలేని పరిస్థితులకు వెళ్ళిపోతారు తీవ్ర స్థాయి అయినప్పుడు. అలాంటప్పుడు ఖచ్చితంగా కుటుంబ సభ్యుల సహకారం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది, వాళ్ళని ఎప్పుడు కూడా ఒక క్లోజ్డ్ రూమ్లో ఉంచకూడదు. చాలా వరకు మనం కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే, ఈయనని బయటికి వదిలేస్తే దారి తెలియక ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు కాబట్టి ఈయనని ఒక రూమ్లోనే పెట్టేద్దాము, ఈయనని బయటికే వదలకూడదు, మరి తప్పిపోతాడనే కంగారుతో, భయంతో వాళ్ళని ఒక క్లోజ్డ్ రూమ్లో ఉంచేస్తారు, బంధించినట్టుగా ఉంచేస్తారు. సో అలా చేయడం వల్ల ఈ జబ్బుని ఇంకా పెంచిన వాళ్ళం అవుతాం. వాళ్ళకు ఉదయం అవుతుందా, మధ్యాహ్నం అవుతుందా, ఎంత టైం అవుతుంది, ఇలాంటి సమాచారం అంతా ఖచ్చితంగా ఉండి తీరాలి. లేకపోతే ఈ జబ్బు అనేది పెరిగే సూచనలు ఎక్కువ ఉంటాయి. రెండోది, మనం ఏవైతే మందులు వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తామో ఆ మందులని ఒక డబ్బాలో ఉంచి ఉదయము, రాత్రి ఎంత డోస్ వేసుకోవాలి, 1 ట్యాబ్లెటా 2 ట్యాబ్లెట్లా అని రాసి ఉంచాలి. అదేవిధంగా ఆ డబ్బా మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఆయన ఏ లాంగ్వేజ్లో అయితే ఏ భాష అర్థం చేసుకోగలుగుతారో ఆ భాషలో పెద్ద సైన్స్తో రాసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆయన తీసుకున్న తర్వాత కూడా ప్రతిరోజు ఆయనకి సహాయకులుగా కుటుంబ సభ్యులు ఉండి ఖచ్చితంగా దాన్ని టిక్ చేసుకోవాలి. ఆయన వేసుకున్న తర్వాత టిక్ చేయాలి. అలా ప్రతిరోజు ఆయనకి హెల్ప్ చేసే పొజిషన్ కూడా ఈ వ్యాధి తీవ్రమైనప్పుడు ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులు ఖచ్చితంగా, ఇప్పుడు 1 రోజు కాదు 2 రోజులు కాదు, ఇది జీవితం అంతా ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులు ఖచ్చితంగా సహకారం ఇవ్వాలి.
ఆయన తినే తిండి కూడా ఆయన అడగలేని పొజిషన్ కూడా రావచ్చు. కాబట్టి ఆయన తిన్నారా, తినలేదా, ఏం తిన్నారు, ఇవన్నీ చాలా ఓపికగా చిన్నపిల్లలకి ఎలాగైతే మనము సపర్యలు చేస్తామో ఆ విధంగా చేయబడుతుంది. సో ఇందులో మందుల కంటే కూడా ఎక్కువగా కుటుంబ సభ్యుల సహకారము, సహాయం అనేది ఈ వ్యాధిలో అవసరం పడుతుందండి. అయితే మరి ఈ అల్జీమర్స్ పేషెంట్ని ఒంటరిగా బయటికి పంపించడం సబబేనా? అల్జీమర్స్ మొదటి దశలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అవ్వదండి. వాళ్ళు కొద్ది టైం తీసుకున్నా కూడా వాళ్ళు ఆ దారి కానీ పేర్లు కానీ గుర్తించగలుగుతారు, మరి వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది. కానీ వ్యాధి దశ పెరుగుతున్న కొద్దీ మనకు ఈ పేర్లు మర్చిపోవడము, నెంబర్లు మర్చిపోవడము, తర్వాత దారి మర్చిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇనీషియల్ స్టేజెస్లో ఎటువంటి ప్రాబ్లం కాదు. కానీ వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ మనం వారిని ఒంటరిగా వదిలేయడం అనేది మాత్రం చాలా ఇబ్బందికరం అవుతుంది. ఒంటరిగా వదిలేయడం వల్ల వాళ్ళలో మానసిక సంక్షోభం ఏర్పడుతుంది. దాంతో కొంతమంది సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి వాళ్ళని కనురెప్పకు చూసుకున్నట్టుగా జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్ గారు, అలాగే ప్రస్తుతం ఉన్న ఈ టెక్నాలజీ అలాగే మెడికేషన్స్ పరంగా ఎంతవరకు ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు? అలాగే యోగా, మెడిటేషన్ లాంటివి ఉపయోగించడం వల్ల ఎంతవరకు ఈ వ్యాధి తీవ్రత తగ్గుతుంది? మనకు వ్యాధి మొదటి దశలో కానీ లేదా ప్రారంభ దశలో గుర్తించినప్పుడు ఈ వ్యాధి చాలా అద్భుతంగా కంట్రోల్ అయ్యే సూచనలు ఉన్నాయండి. మనకు ఇప్పుడు లేటెస్ట్గా మెమాంటిన్, డోనిపెజోల్ అనే మందులు ఉన్నాయి. ఈ మెమాంటిన్, డోనిపెజోల్తో మనం జ్ఞాపక శక్తి తగ్గుతుంది అనుకున్న మొదటి దశలో గనక గుర్తించగలిగితే దీన్ని వ్యాధి ముదరకుండా ఆపొచ్చు. అంతేకాకుండా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచవచ్చు మనం. రెండోది, ఈ మధ్య లేటెస్ట్గా మనకి ఏంటంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని చెప్పేసి ఒక డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటిలో కూడా మనకు ఈ వ్యాధిని ఒక దగ్గర ఆపేసేందుకు మందులు అన్నీ వస్తాయి. వీటితో పాటుగా ప్రోటీన్ ఫుడ్ చాలా ఎక్కువగా ఇవ్వాలండి. నూనె వస్తువులు ఇవ్వకూడదు. ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. రోజు క్రమం తప్పకుండా అరగంట నుంచి గంట సేపు వ్యాయామం అన్నా చేయాలి. లేదు కష్టమవుతుంది, వ్యాయామం నాతో కావట్లేదు అంటే జస్ట్ వాకింగ్ చేసినా కూడా సరిపోతుంది. నడక అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనము ఇంకొకటి ఏంటంటే వెయిట్ ఎక్కువ పెరుగుతున్నాము అంటే ఈ వ్యాధి ముదిరే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. మన బరువే మనకు ప్రాబ్లం చేస్తుంది. కాబట్టి ఈ బరువుని కంట్రోల్ చేయగలిగితే కూడా మనకు ఈ వ్యాధిని ఒక దగ్గరగా ఆపే శక్తి ఉన్నది. అయితే ఈ వ్యాధి తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రము కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కేవలం మనము ఆ వ్యాధి కొన్ని సంవత్సరాలలో మనకు ప్రాబ్లం అవుతుంది అంటే ఇంకొంచెం సంవత్సరాలు మనం లేట్ చేయొచ్చు తప్పితే పూర్తిగా క్యూర్ అయితే చేయలేం. ఆ టైంలో మాత్రము మనం తప్పనిసరిగా వారితో ఒక సంరక్షకుడు ఉండాల్సిందే. తర్వాత మందులు కూడా కరెక్ట్గా ఇవ్వాల్సిందే. దగ్గర ఇంకో మాట కూడా నేను విన్నాను ఈ మధ్య, బ్రెయిన్కి ఎప్పుడు ఏదో ఒక పని చెప్తుంటే, అంటే ఎక్సర్సైజ్ లాంటివి చేస్తుంటే ఈ ఇట్లా మెదడులో న్యూరాన్స్ తగ్గే అవకాశం తక్కువగా ఉంటుంది, అంటే న్యూరాన్స్ నశించిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. సో బ్రెయిన్కి ఎప్పుడు యాక్టివిటీ ఉండాలి, దానివల్ల ఈ అల్జీమర్స్ కూడా వచ్చే అవకాశం తక్కువ అనేది విన్నాను. ఎంతవరకు నిజం? బ్రెయిన్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయడం వల్ల మనకు ఖచ్చితంగా అల్జీమర్స్ రాదు అనేదైతే లేదండి. ఇది పూర్తిగా మన చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను అన్నట్టుగా జన్యుపరంగా ఒకటి ఉన్నది. తర్వాత మనకు యాక్సిడెంట్స్ అయినా అవ్వచ్చు కొంతమందికి మనకు వ్యాయామం సరిగా లేదు, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటలేము, ఎక్కువగా కొలెస్ట్రాల్ ఫుడ్ తీసుకుంటున్నాము, ఫిజికల్ ఎక్సర్సైజ్ అసలు లేదు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఎంత బ్రెయిన్ని ఉపయోగించి ఎంత మనం చేసినా కూడా అల్జీమర్స్ నుంచి తప్పించుకోలేము. చివరగా మీరు ఈ సెప్టెంబర్ 21 ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవ సందర్భంగా ఈ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి కానీ వారి సంరక్షకులకు కానీ, అలాగే ఈ అల్జీమర్స్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఇప్పుడున్న యువత లేదా చిన్నప్పటి నుంచి కానీ మనము మంచి ఆహార అలవాట్లు అనేది మంచి ఆరోగ్యానికి నాంది. కాబట్టి తొలిమెట్టుగా మనము ఆరోగ్యం మంచిగా ఉండాలి అంటే, అల్జీమర్స్ అనే కాదు, ఇన్ జనరల్గా ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మంచి ఆహార అలవాట్లు అనేవి అలవర్చుకోవాలి. అది చిన్నప్పటి నుంచి అలవర్చుకుంటేనే వీలవుతుంది. పెద్దగా అయినా కూడా సరే ఇప్పటి నుంచన్నా వాళ్ళు ధూమపానం, మద్యపానం ఖచ్చితంగా చేయకూడదు. నూనె వస్తువులు చాలా తక్కువ తినాలి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే మనం మొలకెత్తిన గింజలు మన ఇంట్లోనే చేసుకోవచ్చు. పెసలు కానీ శనగలు కానీ ఇలాంటివి తీసుకోవాలి. తర్వాత ప్రతిరోజు తప్పనిసరిగా 1 గంట పాటు యోగా లేదా ఎక్సర్సైజ్, మెడిటేషను లేదా నడక, సింపుల్ వాకింగ్ ఈజ్ బెస్ట్.
ఒక అరగంట గంట సేపు అయినా మనం ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. నాకు వచ్చే చాలామంది పేషెంట్లు, సార్ మేము పొద్దున్న నుంచి రాద్దాకా కష్టపడుతూనే ఉంటాం, మా అంత కష్టం ఎవరు చేయరు అంట. అది మన పని, మనం చేసే పనిలో కష్టపడుతున్నాం. కానీ ఆరోగ్యం కోసం సపరేట్గా ఒక గంట సేపు కేటాయించి పొద్దున కానీ సాయంత్రం కానీ ఒక గంట పాటు నడక అనేది అలవర్చుకున్నా కూడా ఈ మంచి లక్షణాన్ని అలవర్చుకున్నా సరిపోతుంది. రెండోది, ఈ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. చిరుతిండ్లు అనేవి పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఈ మద్యపానం ధూమపానం వదిలేయడం అనేది మన చేతిలోనే ఉన్నది. ఇది కూడా అలవర్చుకోవాలి. వీటితో మనము ఈ ఒక్క అల్జీమర్స్ అనే కాదు, అన్ని ఆరోగ్యకరమైన లక్షణాలు ఇవన్నీ కూడా. విన్నారు కదా, మనం కూడా ఈ వ్యాధి పట్ల మరింత సానుభూతితో అవగాహనతో వ్యవహరిద్దాం. డాక్టర్ గారు, మీరు ఈ అంశంపై అందించిన స్పష్టత, కల్పించిన అవగాహన చాలామందికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఈరోజు మాకు ఇంతటి విలువైన సమాచారాన్ని అందించినందుకు మా శ్రోతలందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలండి.